వెదర్ని చూడండి ఒకసారి, వర్షంని చూడండి ఎలా పడుతుంది. మీకు కూడా ఇలాగే ఉందండి వర్షం. మాకైతే నైట్ నుండి మధ్యలో 1 వీక్ ఏమో ఆగిపోయింది, మళ్ళీ రీస్టార్ట్. వర్షం రీఎంట్రీ ఇచ్చిందండి. ఇవి 150 రూపీస్ అండి, బాగున్నాయండి. ఇవి చేత్తో అల్లినవి, ప్లాస్టిక్ కాదండి, చేత్తో అల్లినవి. వులన్ వుడన్ వుడన్ వులన్ బాగుంది కదండి. ఇవి చూడండి వర్షం ఎలా పడుతుందో. ఇదిగో గిల్లు తింటే ఎత్తగమ్మా. ఓకే ఫ్రెండ్స్, అందరూ టీ తాగారా, టిఫిన్లు చేశారా, లక్కీ స్కూల్ డ్రెస్సులు చూసారా ఎలా తడిసిపోతున్నాయో. నేను తీయడం లేదు, అదిగోండి లక్కీ స్కూల్ డ్రెస్సులు తీయట్లేదండి. ఇంట్లో వేసిన ఒకటే, బయట వేసిన ఒకటే అని చెప్పేసి మళ్ళీ వర్షం తగ్గాక మళ్ళీ వాటర్లో ముంచేసి మళ్ళీ ఆరేద్దాము, ఇంట్లో తెచ్చి వేద్దాము. ఇప్పుడు బయటికి వెళ్తే మళ్ళీ నేను తడిసిపోతానని చెప్పేసి సో వెళ్ళట్లేదండి. మనకి వర్క్ అయితే ఉందండి, కుట్టే పని అయితే ఉంది, కానీ కరెంటు పోయింది, లైనింగ్ క్లాత్స్ ఆరవు. సో మామూలువి ఉంటాయి కదండి, సింగిల్ బ్లౌజ్ లైనింగ్ లేకుండా ఉన్నవి ఉంటాయి కదా, అవేమైనా చేస్తే ట్రై చేయాలి. కుడితే కుట్టాలి, లేదంటే కుట్టిన బ్లౌజులు ఉన్నాయండి చాలా, వాటికి ఉక్సులు పెట్టాలి. నేనైతే నైట్ చికెన్ చేశానండి, అందుకని ఇప్పుడు కర్రీ చేయలేదు. నైట్ చికెన్ ఉంది, అదే తింటాము. తినలేదు, లక్కీ తినకుండానే స్కూల్కి వెళ్ళాడు. హాఫ్ డే అండి ఈరోజు లక్కీకి. సో ఇంకా ఏంటండి, మొత్తం చీకటిగా ఉంది కదండి. నేను టీ5 పైన చిన్న ఫ్లవర్ తీసుకొచ్చి పెట్టానండి. మొన్న షాప్కి వెళ్ళాను, పెద్దది ఏదైనా కనిపిస్తుందేమో తెద్దామనేసి. ఈ చిన్న నాకు కనిపించాయండి, ఉన్నాయి, కానీ రేట్లు చాలా ఉన్నాయండి. అందుకే కొనలేక ఇంట్లో ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోయి దీనిపైన పెట్టేసుకున్నా. నాకు ఇలా పెట్టుకోవడం అంటే ఇష్టం అండి. నేను ఒక పిచ్చి మొహం దాన్ని, ఏదో అంటారు కదండి సామెత, తినడానికి తిండి లేకపోయినా మీసాలకి సంపంగి నూనె అన్నట్టు ఉంది నాకు కథ. ఇక్కడ ఒక పక్కన ఎండుతుంటే ఒక పక్కన అయ్యి కొంటా కూర్చుంటాను. అదండి. ఇంకా ఏంటి, ఏం మాట్లాడుకుందాం. నేను మొన్న హైదరాబాద్లో సరిగ్గా వీడియో తీయలేకపోయాను, అక్కడక్కడ కట్ అయిపోయింది. నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో కూడా ఏం వీడియో ఉందో కూడా నాకు తెలియదండి, చేసేసాను అంతే. చూసిన వాళ్ళు బాగానే చూసారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి, ఓకేనా. కరెంట్ పోయింది, కరెంట్ ఉంటే లైనింగ్ క్లాత్స్ తడిపి ఫ్యాన్ కింద వేస్తే ఆరిపోతాయి కదండి, ఓకే కదా. కట్టిన చీరలే కడుతుంది సుజాత అనుకోవద్దు, ఎందుకంటే ఈ వర్షానికి మనం ఏవి ఇప్పినా కూడా ఆరవండి. ఇవైతే కొంచెం బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఆరిపోతాయని చెప్పేసి ఏవి చేతికి వస్తే కట్టేసుకోవడమే, అంతేనండి, ఇంకేం లేదు. ఆ రూమ్లోకి వెళ్తే అయితే మరీ చీకటిగా ఉంటుందండి, అందు గురించి ఈ రూమ్లోనే ఉండి మాట్లాడుతున్నాను మీతో. ఇంకా ఏంటి, ఏం మాట్లాడదాం. నేను పిగ్మెంటేషన్ గురించి ఒక ఏంటది ట్యూబ్ తెచ్చుకున్నానండి. దానికోసం అది తగ్గిద్దో లేదో తెలీదు, 2 డేస్ నుంచి పెడతా ఉన్నాను. మీరే చూడండి ఏమైనా కొంచెం డిఫరెన్స్ వచ్చిందా ఫేస్లో. 2 డేస్ నుంచే పెట్టానండి, ఎక్కువ పెట్టలేదు.
నాకు పిగ్మెంటేషన్ గురించి చాలా ప్రాబ్లం అయిపోయిందండి. నేను హెయిర్ కట్ చేశానండి, అందుకే బేబీ కటింగ్ లాగా బుడ్డది అయిపోయింది. ఇది హెయిర్ కట్ చేశాను, లేకపోతే తోకలాగా ఉంది గలీజ్గా అని చెప్పేసి హెయిర్ కట్ చేసి పడేశాను. దరిద్రం వదిలిపోయింది. అది లాంగ్ హెయిర్ కాదు కదా, పొట్టి పొట్టి హెయిర్, చిన్ని హెయిర్ కదండి. అందు గురించి కానీ ఆ చిన్న పొట్టి హెయిర్ని ఇంకా పొట్టి చేసి పడేసానండి, అంతే. సో ఫ్రెండ్స్, ఎవరికి నా వీడియోస్ నచ్చుతున్నాయి నచ్చట్లేదా ప్లీజ్ నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేశారనుకోండి, అయిపోయింది మన పని, మనం అనుకున్న పని అయిపోయినట్టేనండి. ఇంకా కొంచెం ఉందండి, ఆ కొంచెం కూడా కంప్లీట్ అయిందనుకోండి. సో నేను అనుకున్న గోల్ కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు నా హ్యాపీనెస్కి హద్దులంటూ లేవండి. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఇంకొంచెం టైం ఉందండి, అది మీరు ఎంకరేజ్ చేశారనుకోండి, మీరు సపోర్ట్ చేస్తే అంతా మీ చేతుల్లోనే ఉంది కదండి. మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా రీచ్ అవుతానండి. ఇంకా 100లో 75% కంప్లీట్ అయిందండి. ఓన్లీ 25% ఉంది. 25% కూడా కంప్లీట్ అయ్యింది అనుకోండి, యాహూ, నాకు ఇంకా ఫుల్ హ్యాపీ అండి. అది ఏమైనా అవనియండి, యూట్యూబ్ నుంచి నాకు మనీ రావాలి అని కాదండి. నేను పెట్టినందుకు, నేను ఎంత కష్టపడుతున్నందుకు. మీకు ఒక విషయం తెలుసండి, చాలామందికి అయితే 2 మంత్స్కి 3 మంత్స్కి మానిటైజేషన్ అయిపోతుందంట. అది ఎలా అవుతుందో ఏంటో నాకు కూడా తెలీదు. నేను బల్పం తిన్నానండి ఇందాక, అందు గురించి ఇక్కడ వైట్గా అనిపిస్తుంది. బల్పాలు పిచ్చి, నాకు బల్పం అంటే ఇష్టం. నేను 1 ఇయర్ నుంచి 1K వీడియోస్ పెట్టానండి. సో అయినా కానీ నాకు మానిటైజేషన్ అవ్వట్లేదు అసలు వ్యూస్ రావట్లేదు. సో వాళ్ళకేంటి మరి, ఎడిటింగ్ ప్రాబ్లమా లేదంటే ఏం ప్రాబ్లమో తెలియదు, ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియదు. బట్ వాళ్ళకైతే 1-2 మంత్స్లోనే మానిటైజేషన్ అయిపోతుంది. ఏమీ రాని జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా మానిటైజేషన్ తొందరగా అయిపోతుందండి. జీరో నాలెడ్జ్ అంటే దాంట్లో నన్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాది జీరో నాలెడ్జ్ అండి. నాకు ఏ మైండ్ అంతగా లేదు యూట్యూబ్లో, నాకు ఏమంతగా ఏం తెలియదండి యూట్యూబ్ గురించి. అసలు ఎడిటింగ్ కూడా సరిగ్గా నాకు రాదండి. నేను ఎలా ఉంటే అలా పెట్టేస్తాను అంతే. ఈ మధ్య కాలంలోనే ఒకరు నా వీడియోస్ చూసి నీకు రాదు కదా, అది రాదు కదా అని చెప్పేసి ఎవరైనా చెప్పడం కానీ, యూట్యూబ్లో చూసి ఓహో ఇలా చెయ్యాలా అని చెప్పేసి నేర్చుకొని కొంచెం అలా పెట్టడం తప్ప, నా ఓన్గా అయితే నాకైతే యూట్యూబ్లో జీరో నాలెడ్జ్ అండి. నాకేం తెలియదు, అసలు నాకేం రాదు. సో అయినా కానీ ఇక్కడ వరకు నెగ్గుకుంటూ వచ్చాను, ఈదుకుంటూ సముద్రాన్ని ఈదుకుంటూ వస్తున్నానండి. సంసారాన్ని ఎలా ఈదాలో, యూట్యూబ్ని ఎలా ఈదాలండి. డైలాగ్ బాగుంది కానీ నచ్చదు ఎవరికి. ఓకే ఫ్రెండ్స్, వాగి గొంతు నొప్పి వస్తుందండి. నాకు బ్లౌజెస్ ఉన్నాయి, కుట్టాలి, ఏడుపు వస్తుందండి, కానీ కుట్టక తప్పదండి. ఇంకా ఏంటండి, నేనైతే ఈరోజు బిస్కెట్స్ మార్చేసానండి. డైలీ ఫైన్ బిస్కెట్ తినేదాన్ని కదా, 1 వీక్ నుండి ఉస్మానియా బిస్కెట్ తింటున్నానండి. అంటే ఉస్మానియా హాస్పిటల్ బిస్కెట్ కాదు, ఉస్మానియా బిస్కెట్, రౌండ్ బిస్కెట్లు ఉంటాయి కదండి, ఆ బిస్కెట్స్ తింటున్నాను. భలే టేస్ట్గా ఉన్నాయండి. అంటే నా చిన్నప్పుడు మా తాత హోటల్ పెట్టేవాడు హైదరాబాద్లో, జూబ్లీహిల్స్లో మా తాత హోటల్ పెట్టేవాడు. అక్కడ తాత అమ్మేవాడు, అక్కడ ఉన్నప్పుడు తినేదాన్ని. సో తాత చనిపోయాడు, అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ చనిపోవడంతో తాత హోటల్ మానేశాడు. తాత హోటల్ మానేసేయడంతో నేను డైలీ 10 to 20 టైమ్స్ టీ తాగేదాన్ని అండి. అలాంటిది ఇప్పుడు 1 టైం తాగడానికి కూడా కష్టాల పాలయ్యానండి. ఎందుకంటే నాకంటే సపోర్ట్ ఎవరు లేరండి, నాకు ఎవరు తెచ్చిపెట్టే వాళ్ళు లేరు. నేను కష్టపడుకోవాలి, నేను తెచ్చుకోవాలి, నేను బాబుకి ఫీజు కట్టుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, హాస్పిటల్స్ అవి ఇవి చాలా ఉంటాయి కదండి. ఇవన్నీ చూసుకునేలోపు నాకు అన్నిసార్లు టీ తాగే స్తోమత కూడా లేదండి.
చాలా బీద పరిస్థితి. నవ్వుతున్నాను కానీ చాలా బీద పరిస్థితి అండి నాది. నా పరిస్థితి ఏమీ బాగోలేదు. సో బాబుని గవర్నమెంట్ స్కూల్ వేస్తే అయిపోద్ది అని అనుకున్నాను. కానీ వద్దు, కొంచెం వేరే స్కూల్లో వేస్తే నాలెడ్జ్ పెరిగిద్దేమో, బాగా చదువుకుంటాడేమో, నాలాగా కాకుండా మంచి పొజిషన్లో ఉంటాడేమో, కష్టపడదాం, నేను కష్టపడితే వాడు బాగుపడతాడేమో, అవుతే నాకు కొంచెం కష్టం అవుతుందేమో, అంతే కదా అనే ఆలోచనతో నాకు చేతగాని పని ప్రైవేట్ స్కూల్లో వేసాను. నేను చదివానో తెలియదండి, కానీ కొంచెం వరకు అయితే చదివించగలుగుతానండి. తప్పుకుందాం మనం. కొంచెం వరకు అయితే నాకు వీలైనంత వరకు నేను చదివిస్తాను. నాకు వీలు కానప్పుడు చూద్దామండి. అప్పటి వరకు చూద్దాం, బ్రతికుంటే చూస్తాను ఏమవుతుందో, ఎలా అవుతుందో అప్పుడు చూద్దామండి. సో ఇప్పుడైతే వెళ్తున్నాడు. ఫీజు కట్టాలి, సెకండ్ టర్మ్ ఫీజు కట్టాలండి. టీచర్స్కి మేడం వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. పెడతారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, తప్పేం లేదు కదండి. ఎవరి డ్యూటీ వాళ్ళది, అంతే కదా. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారండి, మన డ్యూటీ మనం చేసుకోవాలండి. ఇప్పుడు కుట్టాలి. అంటే నేనైతే అన్నం అయితే ఇప్పుడు తిన్నానండి, బిస్కెట్ తిన్నాను కదా, ఇంకా నాకు ఆకలి అంటూ వేయదు. 1 కావాలి, 2 కావాలి, అప్పుడు తింటాను. అప్పటి వరకు ఇలాగే ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. చాలా చాలా యూట్యూబ్లో షార్ట్స్లో విన్న డైలాగ్ ఏంటంటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనే డైలాగ్ అండి. చాలామంది వాడుతూ ఉన్నారు ఈ మధ్యలో, విన్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంటి, అంతేనండి, ఇంకా ఏం లేదు. స్టార్ట్ చేద్దాము, చూద్దాము ఎవరి బ్లౌజులు ఉన్నాయి. ఎవరి బ్లౌజులైనా లైనింగ్ ఆరాల్సిన బ్లౌజులు ఉన్నాయండి, ఆరేయాల్సినవి. మామూలుగా లైనింగ్ లేకుండా ఉన్న బ్లౌజులు అయితే లేవనుకుంటాను. ఇవన్నీ నిన్న కుట్టేశానండి. కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను నేను, ఎవరియో నాకు అర్థమై సావదండి అసలు. ఈ ఫోన్ ఇక్కడ పెడతానండి, చూస్తాను. ఇది నీళ్ళల్లో వేయాల్సిన అవసరం లేదండి, ఇది పాలిస్టర్. సో నీళ్ళల్లో వేయకుండా కుట్టేయచ్చు దాన్ని, అంటే మనకు వర్క్ ఉంది. ఒక బ్లౌజ్ అయితే దొరికిందండి.
2 బ్లౌజులు దొరికాయండి. అదే వర్షంలో లైనింగ్ తడపకుండా కుట్టే బ్లౌజులు 2 దొరికాయి. చాలు కదండి, ఈ రోజుకి 2 చాలు. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. టేక్ కేర్. అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. గుర్తుంది కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.